పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్గా నోగిళ్ల మల్లయ్య పదవీ బాధ్యతలు స్వీకరణ. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులకు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అర్చకులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం నోగిళ్ల మల్లయ్య చైర్పర్సన్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆనందకరమైన ఈ రోజు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఎమ్మెల్యే విజయన్న, కౌన్సిలర్లకు, పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి 30 సంవత్సరాలుగా రాజకీయ పదవులు చేపట్టిన ఇక్కడ పుట్టి పెరిగిన వాడను. చైర్మన్ పదవి అధికారంగా భావించకుండా సేవ చేసే బాధ్యతగా స్వీకరిస్తాను. మన పట్టణంలో సేవ చేసే పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ సమస్యలు దగ్గరగా చూసిన వాడని మీ సహకారంతో పరిష్కరిస్తాం. పట్టణంలో ఇంకా చాలా మెరుగుపరచాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి రోడ్లు, డ్రైనేజీ, తడి చెత్త, పొడి చెత్త పక్కగా అమలు చేస్తూ పట్టణ పరిశుభ్రత, పట్టణ అభివృద్ధికి తదితర పనులను మనమందరం కలిసి చేస్తూ మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, కౌన్సిలర్ల సహకారంతో పరిష్కరిస్తాను. ఎప్పుడు మీతో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఈ పదవి ప్రజల ఆస్తి. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని, పారదర్శకంగా, నిజాయితీగా, పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా పనిచేస్తానని మాట ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎస్ఐ లక్ష్మణ్ రావు, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనందకరమైన రోజు ఇది. ఈరోజు విజయన్న గారు ప్రమాణ శిబిరానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి నుండి అన్నతోటి ఇప్పుడు కూడా ఉంటా ఎల్లవెల్ల కంటాల పాలన చేపడు అన్నతోటే ఉంటానని చెప్పి అందరి ప్రేమ, నమ్మకం, సహకారం, మద్దతుతోనే పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అవకాశం కల్పించిన దేవుడికి, పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత విజయన్న గారికి మీ అందరి హృదయపూర్వక ధన్యవాదములు. నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. 30 ఏళ్ళుగా వివిధ పదవుల్లో రాజకీయంలో ఉన్నవాను. మీలాగే పట్టణంలో పుట్టి పెరిగాను. ఇక్కడి రోడ్ల మీద నడిచాను. కంచరబావి నీళ్లు తాగి పెరిగాను. ఇక్కడి సమస్యలను దగ్గరగా చూశాను. అందుకే ఈ పదవిని అధికారం కాకుండా సేవ చేసే అవకాశంగా భావిస్తున్నాను. మన పట్టణంలోని ఇక సేవ చేసిన పనులను చాలా ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు కూడా సహకారంతో పరిష్కరిస్తాను. ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, పక్క తడి, పొడి చెత్త, అమలు రోడ్లు, ఇవన్నీ నేను ఒక్కడే కాకుండా మనందరం కలిసి చేయాలి. దానితో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మీడియా సోదరులు కావాలి. నేను ఇప్పుడు మీతోనే ఉంటాను. మీ సమస్యలను వేయడానికి పరిష్కరిస్తానని, ఎప్పుడు సిద్ధంగా ఉంటానని. ఈ పదవి ప్రజల ఆస్తి. మీ నమ్మకం ఎప్పటికీ వమ్ము చేయను. నిజాయితీగా, పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా పనిచేస్తానని మాట ఇస్తున్నాను. మీ అందరి సహకారంతో పెద్దపల్లి మున్సిపాలిటీని మరింత అందంగా, ఆదర్శంగా అభివృద్ధి కృషి చేస్తానని, అందరం కలిసి పనిచేద్దామని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం.
ధన్యవాదాలు.